అందరికీ. మా గల్ఫ్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నా అంటే, ఈ వీడియో టూరిస్టులను ఉద్దేశించి పెడుతున్నా. అంటే టూరిస్టులు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ 10 నెల 11 నెలల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామంది ఇండియా, యూఎస్, యూకే నుంచి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది దుబాయ్ వస్తారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది చిన్న ఇన్ఫర్మేషను. ఇక్కడ జరిగే చిన్న ఒక మోసం గురించి నేను చెప్తా. సో మీరు ఇండియా నుంచి కానీ ఏ కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చినా ఆ ప్యాకేజ్ అంతా మీరు టూరిస్ట్ వాళ్ళతో మాట్లాడుకుంటారు, అదంతా బాగానే ఉంటుంది. సో మీరు 5 డేస్ ఉంటారా, 7 డేస్ ఉంటారా, ఆ హోటల్ అదంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే, ఇండియా నుంచి వచ్చే వాళ్ళు హోటల్ బుకింగ్ చేసుకోవాలా, అది చూపించాలా ఎయిర్పోర్ట్లో అక్కడ. ప్లస్ మీ అకౌంట్లో డబ్బులు కూడా ఉంటాయి. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టుకుంటారా లేకపోతే ఇక్కడనే ఉంటారా అనే బేస్ మీద వాళ్ళ రూలు పెట్టిరు. ఫస్ట్ దుబాయ్లో చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లోనే చెక్ చేస్తారు. అవన్నీ క్లియర్ ఉంటే మీరు వచ్చేయచ్చు. సో మీరు ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే, మేము చాలా సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అంటే దుబాయ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ ఇక్కడ బర్దుబాయ్ ఏరియా, సిటీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇది అనుభవమే. ఈ మోసం ఉంది, జాగ్రత్త అని చెప్పి మేము దగ్గర వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాం. దాని గురించి కామెడీ కూడా చేసుకుంటాం అప్పుడప్పుడు మేము. సో ఈరోజు నేను వచ్చేటప్పుడు నాకు సేమ్ ఫేస్ అయింది మళ్ళా అదే విషయం. అదేంటంటే, ఇక్కడ మీరు దుబాయ్ వచ్చిన వాళ్ళు మీ ట్రిప్ కంప్లీట్ అయిపోయి అన్ని చూసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా మీరు పోయే రోజు లేకపోతే ఒక రోజు ముందో ఖచ్చితంగా బర్దుబాయ్ ఏరియాస్ వస్తారు. అంటే బర్దుబాయ్ అంటే బర్దుబాయ్ అనేది మెయిన్ షాపింగ్ హబ్ కాబట్టి ఇక్కడ గోల్డ్ కొనుక్కోవాలన్నా, డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ డివైస్, ఐఫోన్స్, స్మార్ట్ వాచ్లు ఏది కొనాలన్నా బర్దుబాయ్లో మీకు మంచి ప్రైస్ దొరుకుతుంది, మీకు మంచి ప్రొడక్ట్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి చాలా మంది బర్దుబాయ్కే తీసుకొస్తారు. అంటే రెస్టారెంట్లు కూడా ఇక్కడనే ఉన్నాయి, మన ఇండియన్ రెస్టారెంట్లు. సో అదంతా బాగానే ఉంది. కానీ మీరు ఎప్పుడైతే బర్దుబాయ్లో అడుగు పెట్టిరో మీకు మెట్రో స్టేషన్ నుంచి మొదలవుతుంది. కొన్ని ముఠాలు ఉంటాయి ఇక్కడ. సో మీరు ఎదురు పడంగానే వాళ్ళు ఏం చేస్తారు, దగ్గరికి వచ్చి మీరు ఫ్యామిలీ టూరిస్ట్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. కొంచెం ఇంకెక్కువ అడ్వాంటేజ్ తీసుకొని, సార్ మీ హెయిర్స్ బాగా ఊసిపోయినాయి, లేకపోతే వైట్ హెయిర్స్ ఉన్నాయి లోపల, లేకపోతే మీ కళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్నాయి, ఇవన్నిటికీ మందు పెట్టుకోవచ్చు కదా, నేను మంచి అడ్వైజ్ ఇస్తా, తెలిసిన అతని దగ్గర తీసుకెళ్తా అని ఇట్లా స్టార్ట్ చేస్తారు. ప్రతి ప్రాబ్లము మీకు ఏ ప్రాబ్లం ఉందో అదే ప్రాబ్లం చెప్పేస్తారు సీదా. అంటే కొంతమందికి నిద్ర లేకనో లేకపోతే ఏదో వచ్చి కొంచెం కళ్ళు ఉబ్బైనా దానికి అడుగుతారు. కొంతమంది పొట్ట ఉన్నా కానీ మీ పొట్ట తగ్గించే ఆడే పెద్ద పొట్ట పెట్టుకొని ఉంటాడు అక్కడ. ఫిర్బీ అంటే ఏది ఉంటే అది మనిషిని క్యాచ్ చేసి వాళ్ళు ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో వాడు మాటల్లో ఫ్రీ అడ్వైజ్ ఇస్తుండే కదా అని చెప్పి వాడేం చేస్తాడు, ఎక్కువ మీరు అడుగుతారు ఇక ఫ్రీ అడ్వైజ్ అంటే ఎంత ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, దుబాయ్ అయినా సరే కొంచెం మంచి ఉన్నాయి కావచ్చు అనుకుంటారు కదా. ఎంత ఉంటుంది అంటే మీకు ఏమంటాడు, 50 dirhams 100 dirhams పోతాయి అని అంటాడు. అంటే ఒక 50 dirhams ఏం చెప్తారు, మీరు రావాలి కదా. అంటే ఫస్ట్ మీరు ఆ షాప్లోకి వెళ్ళాలి కదా. అప్పటిదాకా వాడు 50 dirhams అంటాడు మిమ్మల్ని. సో మీరు సరే చూద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా ఆయుర్వేదము షాపులు, పౌడర్లు, ఆయిల్స్, ఇంకా రకరకాల మూలికలు, ఆయుర్వేద షాప్ ఎట్లుంటుంది అట్లా డెకరేషన్లు చేసే ఉంటుంది సమ్ ఐటమ్స్తోని. సో వాడేం చేస్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు బయట మిమ్మల్ని తోలుకపోయిన అతనికి వానికి లింక్ ఉంటుంది లోపల షాప్ అతడికి. వీడి షాప్లోకి తీసుకెళ్ళాడు, పక్కన షాప్లో తీసుకెళ్ళిపోతాడు. మీకు ఎంత బిల్ వేసిండో అందులోకి వెళ్ళి వీనికి కమిషన్ ఉంటుంది. అందుకు వాళ్ళు అట్లా ట్రాప్ చేస్తారు అన్నట్టు. సో వీడు అందులో తోలేసి వచ్చిన తర్వాత వాడేం చేస్తాడు, అక్కడ మీ ప్రాబ్లం ఏంటిదంటే మీరు హెయిర్ ఫాల్ అంటారు లేకపోతే దానికి సంబంధించి ఒక 4, 5 నుంచి 10 ఐటమ్స్ దాకా చెప్తాడు. ఇది పర్ గ్రాము ఇదో 50 dirhams, ఇది 10 grams ఇది 50 dirhams, ఇది 100 grams, ఇది ఇట్లా ఉంటుంది, ఇదన్నీ పెట్టుకోకపోతే మీకు యూజ్ లేదు అని ఇట్లా మీకు అన్నీ చెప్పి 50 dirhams నుంచి 100 dirhams చెప్పిన రేటు మీకు దగ్గర 1000 dirhams 1500 dirhams చెప్తారు. మిమ్మల్ని ట్రాప్లో పడేసి 1000 నుంచి 1500 dirhams చెప్పిన తర్వాత మీకు ఏం ఆప్షన్ ఉండదు. అరే ఇట్లా చేసిన ఏంది అంటే మీకోసం మిక్స్ చేసిన అట్లుండదు ఇట్లుండదు, డిస్కౌంట్ 200 చేస్తామని చెప్పి దగ్గర 1000 dirhams 700 తీసుకునే ప్లాన్ అయితే చేస్తారు. ఇంకా అట్లా కాకుండా మీరు పొరపాటున చేంజ్ ఇస్తాడు కదా, 100 రూపాయలే అన్నాడు కదా, 100 dirhams అన్నాడు కదా అని మీరు 1000 dirhams అట్లా ఇచ్చిరనుకో, అప్పుడు కూడా మళ్ళీ ఏమంటాడు, మీరే మాకు డబ్బులు కావాలా, అట్లా కాదు ఇట్లా కాదని ఏదో ఒకటి చెప్తారు. ఇట్లా మోసాలు చేస్తూ ఉంటారు. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే, మా రిలేటివ్ ఒక అతను జబిలాల్ నుంచి నన్ను లాస్ట్ 4 years బ్యాక్ 3 years బ్యాక్ జబిలాల్ నుంచి నన్ను కలవడానికి బర్దుబాయ్ వచ్చి, ఆయన కూడా మా రూమ్కి వచ్చే దారిలో ఒక అతను కలిసి ఇట్లా ఆయన కొన్ని తెల్ల ఎంటికలు ఉండేసరికి
ఆయనను ట్రాప్ చేసి ₹1000 తీసుకున్నాడు ఆయన దగ్గర. మళ్ళా నేను వెళ్ళి మాకు తెలిసే కాబట్టి ఆ స్టోరీ అంతా తెలుసు కాబట్టి పోయి ఆయనతోని ఆర్గ్యూ చేసి కొంచెం ఫైట్ చేసి రిటర్న్ తీసుకున్నా. అప్పటికి కూడా వాడు $150 రిటర్న్ ఇచ్చిండు. $150 పట్టుకొని $850 రిటర్న్ ఇచ్చిండు. ఎందుకంటే ఈ 150 ఆల్రెడీ మేము బయట చెప్పినాము. ఈడికి వచ్చిన తర్వాత ఈయన కోసమే అవన్నీ మిక్స్ చేసినాము. మేము మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకోరాదు అని చెప్పి ఆర్గ్యూ చేసి $850 రిటర్న్ ఇచ్చిండు. సో ఇట్లాంటి మోసాలు ఉంటాయి. దీనికి కస్టమర్ రైట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. కాకపోతే వాళ్ళు ఇదే చెప్తారు, ఈయన కోసమే మేము మిక్స్ చేసినాం, మేము ఏం చేయరాదు కదా సార్ అంటారు, మరి పోలీసులను తీసుకొచ్చినా అని. అసలు అదంతా బదులు మీరు ముందే క్యాచ్ చేసి అట్లా రోడ్డు మీద ఎవడు కలిసి ఏం మీకు ఫ్రీ అడ్వైజ్ ఇచ్చినా వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఇది నేను చెప్పే ఒక ఇన్ఫర్మేషన్. సో మీరు ఏది కొనాలనుకున్నా మీరు బర్దుబాయ్ ఏరియాలో ఏ షాప్లోకి వెళ్ళినా మోసాలు అయితే ఏముండయి. వాళ్ళు మంచి ప్రైస్తో ఇచ్చేస్తారు. ఒరిజినల్ అయితే ఒరిజినల్ ఉంటుంది. అసలు కాపీ ఐటమ్స్ అనేది షాపులలో ఇక్కడ అమ్మరు ఎక్కడ కూడా. సో మీరు ఏది షాప్లో ఉన్నా దాని బ్రాండ్ నేమ్ బట్టి దాని ప్రైస్ బట్టే ఉంటుంది. ప్రతి ఐటమ్ మీరు బార్గెన్ చేయొచ్చు. ఒక గోల్డ్కు తప్ప గోల్డ్ ప్రైస్ ఉంటుంది. మేకింగ్ ఛార్జ్ దగ్గర మీరు బార్గెన్ చేసుకోవచ్చు. మిగతా ఐటమ్స్ అన్నీ మీరు ఎక్కడ షాపులలో బార్గెన్ చేయొచ్చు. అంటే బార్గెన్ చేసే షాప్స్ ఉంటాయి, కొన్ని ఫిక్స్డ్ ప్రైస్ షాప్స్ కూడా ఉంటాయి. దాంట్లో మీరు ఏం బార్గెన్ చేసి ఉండదు. వాడు ఆల్రెడీ ప్రైస్ ట్యాగ్ చేసి పెట్టిండు అక్కడ. అంటే 10-20 అట్లాంటి షాపులు ఉంటాయి అన్నట్టు. సో దాంట్లో మీరేం బార్గెన్ చేయరాదు. బయట మీరు ప్రతి ఐటమ్ 1-2 సార్లు వాళ్ళని బార్గెన్ చేసి కొనుక్కోవచ్చు. సో నేను రెగ్యులర్గా అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఫేస్బుక్లో పెడతా. కాకపోతే మా గల్ఫ్ స్టార్స్ ఛానల్ ఇంకా కొంచెం డెవలప్ చేద్దామని దీన్ని యూట్యూబ్లో పెడుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఈ వీడియోను మీరు ఎవరెవరైతే దుబాయ్ రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా చాలామందికి షేర్ చేస్తే వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. ఈ మోసం నుంచి మీరు ఒక్కరు బయటపడ్డా ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.